దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యం వినిచున్న బిడ్డలందరినీ దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడి నామములో మీ కుటుంబాలను దీవించును గాక. ఆమె ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 23 అధ్యాయం చదువుకుందామండి. నీవు ఏలికతో భోజనము చేయు కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమునున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము. అతని రుచిగల పదార్థములను ఆశించకుము. అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. దేవుడి వాక్యమును దీవించడం గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న నా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రభా, మరి ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో రక్షణ, మారుమనసు, ప్రార్థన జీవితం నిన్ను కలిగి ఉండే జీవితం బిడ్డలకు దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా, మా ఆంధ్ర రాష్ట్రం అంతటినీ నీ పాదాలు చెంత పెడుచున్నాను. వర్షాల నుండి, వరదల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి మీ చిత్తమైతే ప్రభా తప్పించి రక్షించి కాచి కాపాడి మీకు ఆపదల ప్రతి కుటుంబానికి దయచేయండి తండ్రి. మరి వాతావరణ ప్రభావం వల్ల బిడ్డలకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా నీకు ఆపదల ప్రతి బిడ్డకు దయచేయండి. ఎంతోమంది బిడ్డలయ్యా దీర్ఘకాలిక వ్యాధులతో అనేక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి బిడ్డకు మీ కాపుదలని గ్రహించండి తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రభా ప్రార్థన జీవితం దయచేయండి నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. యవ్వన బిడ్డను రక్షించండి. మరి ప్రభా అప్పుల భారంతో ఉంటే ప్రభా వాటి నుండి విడుదల దయచేయండి. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మాట వినని బిడ్డలు మరి ప్రభా మరి ఏ పరిస్థితిలో ప్రభా కుటుంబాలు ఉంటున్నప్పటికీ మరి తాగుబోతులతో ప్రభా నా తండ్రి కుటుంబాలు ప్రభా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభా వాటి నుండి తప్పించండి, రక్షించండి. కుటుంబస్తులందరూ నీ సన్నిధిలో మొరపెట్టుకుని ప్రార్థనా శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి మేలుల ఆశీర్వాదంతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోవడం యేసయ్య అతి శ్రేష్టమైన నామం అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.